నమస్తే అండి, నా పేరు టి సాయిరామ్. తిను మా మదర్ తంగుడు కమల. మా శ్రీకాకుళంలోనే స్వగృహము. నేను ఎల్ఎల్బి చదివాను. నేను టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years దగ్గరలో అయింది. మా ఫాదర్ కోవిడ్కి ఎఫెక్ట్ అయ్యి చనిపోయారనమాట. సో దాన్ని నార్మల్గా తీసుకోలేకపోయాం, చాలా కష్టం కదా. సో దాని నుంచి మైండ్ డీవియేట్ అవ్వడానికి మా మమ్మీకి ముందు నుంచి లైక్ ప్లాంట్స్ని గ్రో చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో దానివల్ల మమ్మీకి మైండ్ డీవియేట్ అవుతుంది కదా, ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ గుర్తొస్తుంటే అది బాధపడుతున్నారని ప్లాంట్స్ని పెడదామన్న ఆలోచనతో ప్లాంట్స్ని ఇన్వాల్వ్ చేశాను. పైన సిమెంట్ కుండీలు కట్టించి స్టార్ట్ చేసాం. ఆ ప్లాంట్స్ని స్టార్ట్ చేసే ప్రాసెస్లో నేను కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ అయింది. ఫస్ట్ జస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు అది గ్రో చేసిందే మేము తింటున్నంత స్టేజ్కి వచ్చింది. అదేంటో మీకు జస్ట్ అలా చూపిస్తాను. ఎవరైనా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ సిమెంట్ మడి కట్టించుకున్నాను. ఓన్ హౌస్ ఉండేటప్పుడు మాత్రం ఈ సిమెంట్ మడి మాత్రం మస్ట్గా కట్టించుకోవాలి. నేను ఎంత కట్టించుకున్నానంటే ఈ విడ్త్ మాత్రం, ఈ హైట్ మాత్రం 18 inches పెట్టుకున్నాను. ఇది 15 inches పెట్టాను. అంటే ఉల్లోపు డిస్టెన్స్ మాత్రం 15 పెట్టాను, ఇది 18 పెట్టాను. కిందన ఒక 6 inches వరకు స్పేస్ స్లాబ్కి తగలకుండా, అంటే వాటర్ సీపేజ్ ప్రాబ్లం రాకుండా ఉండాలని డ్రైనేజ్ హోల్, ఇక్కడ ఒక డ్రైనేజ్ హోల్, ఎండింగ్ ఒక డ్రైనేజ్ హోల్ ఇచ్చేసుకున్నాను. లోపలంతా ప్లాస్టింగ్ చేయించుకున్నాను. ఇది ఏంటంటే పెర్మనెంట్ సెటప్. దీనివల్ల వాటర్ సీపేజ్ రాదు, కానీ గ్రోత్ కూడా బాగుంటుంది. సో దీనికి వాటర్ సెటప్ కూడా నేను సింపుల్గా ఒక పైప్ ఇచ్చేసాను, పీవీసీ పైప్. దానికి ఒక 2 holes, ఇటొక హోల్ ఇచ్చి కనెక్షన్ చేసి ఇలా లివర్ అవుట్ ఇచ్చేసాను. ఇలా వచ్చేస్తుంది అంతే. క్రమేగా ఎక్కువ అవుతున్నప్పటికీ అది చాలలేదు, కంటైనర్స్ని యూస్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ సిమెంట్ మోడల్ కట్టించుకోలేక ఆప్షన్ నాకు లేక నేను కంటైనర్స్ మార్చాను. లైక్ గ్రో బ్యాగ్స్ని బెస్ట్ ప్రిఫర్గా చేస్తాను. ఎందుకనంటే ఇది 15 x 15, వెయిట్ తక్కువ ఉంటుంది, మనకి డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. లైక్ నియర్లీ ఇది నేను కొన్ని 2 years అవుతుంది. ఇంతవరకు ఏం కలర్ షేడ్ కూడా అవ్వలేదు. 2 years అవుతుంది ఆల్మోస్ట్. దీనికి ఒక పర్ఫెక్ట్ సాయిల్ మిక్స్ ఇచ్చుకుంటూ ఒక 15 x 15, అంటే డిఫరెంట్ ప్లాంట్స్కి డిఫరెంట్ సైజ్ మనం యూస్ చేయాలి. వెజిటేబుల్ ప్లాంట్స్ కనుకోండి 12 x 12 inches 1 గ్రో బ్యాగ్ అనమాట. 12 inches x 12 inches ఉంటుంది, రౌండ్ షేప్. ఒక ప్లాంట్ పెట్టుకుంటే ఫుల్ ఈల్డ్ వస్తుంది, హెల్దీగా ఉంటుంది. మనకి లో బడ్జెట్లో కావాలంటే ఈ థర్మాకోల్ బాక్సెస్ ఉంటాయి, అంటే మనకి మెడికల్ షాప్స్లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఇస్తుంటారు. నేను వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. ఇది కూడా 2 years అయింది, ఏం పోలేదు. అంటే దీంట్లో ఇంకా రిజల్ట్ ఏంటంటే కూల్గా ఉంటుంది సాయిల్ కూడా, బయట దానికంటే ఇందులో చాలా రిజల్ట్ ఎక్కువ ఉంటుందని నేను అబ్జర్వ్ చేశాను. తమలపాకుకి ఎప్పుడు మనకి కూలింగ్ ఉండాలి కాబట్టి ఇందులో తమలపాకు పెట్టాను. ఈ 2 కూలింగ్గా ఉంటాయి, ఇలాంటివి వాడుకోవచ్చు. అండ్ ఇంకా నేను వాడింది ప్లాస్టిక్ కంటైనర్స్, రెక్టాంగులర్ కంటైనర్స్ని కూడా నేను వాడాను. అండ్ నేను సాయిల్ మిక్స్ యూస్ చేసేది ఏంటి అంటే 50% సాయిల్, 20% కంపోస్ట్ అండ్ 30% కోకోపీట్. ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ రేషియోలో యూస్ చేశాను. సెకండ్ టైం నుంచి 50% సాయిల్ అండ్ 50% కంపోస్ట్ అంతే. ఇంకా నేను ఇంకేమి కలపను. పశువుల ఎరువులు కానీ, గొర్రె ఎరువులు కానీ, రకరకాల కంపోస్టులు ఉంటాయి కదా, నేను అవే వాడతాను. ఇంకా నేను వాడేది ఆయిల్ కేక్స్ ఉంటాయి అన్నమాట. ఆయిల్ కేక్స్ మనకు బయట దొరుకుతాయి కదా, లైక్ నీమ్ ఆయిల్ కేక్, మస్టర్డ్ కేక్, కోకోనట్ కేక్, గ్రౌండ్ నట్ కేక్, ఇలా ఉంటాయి కదా. అన్నీ ఒక ఇంత క్వాంటిటీ తీసుకొని డ్రమ్లో నానబెట్టేసి దాన్ని డైల్యూట్ చేసి 1:5 రేషియోలో డైల్యూట్ చేసి మొత్తం అన్ని ప్లాంట్స్కి స్ప్రే చేస్తుంటాను, మొదల్లో పోసేస్తుంటాను. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. ఇది కరివేపాకు. దీనికి 2 years అని స్టార్టింగ్ నుంచి పెట్టుకున్నాం, 2 years అవుతుంది. దాని వైపు నుంచి వచ్చిన ఈ బేబీ ప్లాంట్స్ ఇవే మేము కొన్నిసార్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాం. అవే నేను అసలు సీడ్ కూడా వేయలేదు, అందులో ఉన్న సీడే పడిపోయి మళ్ళీ ప్లాంట్స్గా స్టార్ట్ అయ్యాయి. ఇలా నేను ఎన్నిసార్లు ఇవ్వటం కూడా జరిగింది. నేను చెప్పాను కదా, నేను స్టార్ట్ చేసేటప్పుడు ఫ్లవర్స్తో స్టార్ట్ చేశానని. అప్పుడు పెట్టిన ఈ మందార కొమ్మ, ఇది కొమ్మతోనే ప్రొపగేట్ చేశాను ఈ 2ని. ఇది రీసెంట్గా ప్రూన్ చేశాను, ఫ్లవరింగ్ తగ్గింది అని. అండ్ ఇది మందారదే, రెక్క మందారం. అండ్ ఇది బెంగళూరు లిల్లీ అంటారు. ఎక్కువ ఫ్లవర్స్ కావాలంటే ఇది సీజనల్ ఫ్లవర్ అని. ఇప్పుడు స్టార్ట్ అయ్యే బ్లూమ్స్ అన్నీ, అంటే మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇది సీజన్, హై ఈల్డ్ వస్తుంది అనమాట. అండ్ ఇది ముద్ద మందారం. ఇది మదర్ ప్లాంట్ అనమాట. యాక్చువల్గా నాకు ఒకళ్ళు ఇస్తే ఈ కొమ్మ పెట్టాను, దీని నుంచి ఒక 100 మొక్కలు తయారు చేసి పంచుంటాను.
ఇది 100 వరహాల పువ్వు అంటారు కదా, ప్లమీరియా అంటారు ఇంగ్లీష్లో. ఇది గ్రాఫ్టెడ్ కాదు, నార్మల్ది నేను పెట్టేస్తాను. బేసిక్గా టెర్రస్ మీద ఇది పనికిరాదు, గ్రాఫ్టెడ్ది ఉంటుంది ఇందులో, ఎయిర్ లేయరింగ్ది కానీ గ్రాఫ్టెడ్ది కానీ, అది వాడండి. ఇది పెద్దది అయిపోతుంది. ఇందులో బాన్సాయ్ వెరైటీస్ ఉంటాయి, అది ఇంట్లో మస్ట్గా వాడండి. ఇది ఏంటంటే చాలా హైగా పెరిగిపోతుంది, ఫ్లవర్స్ కూడా బాగానే వస్తుంది, బట్ అది ఇంకా బాగుంటుంది. అండ్ ఇదేంటంటే విరజాజి. దీని సీజన్ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది, ఇక స్టార్ట్ అవుతుంది. టెర్రస్ గార్డెన్ చేసిన ప్రతి గార్డెన్ వాళ్ళ ఇంట్లో ఉండాల్సింది ఈ 3 ప్లాంట్లు పక్కా అండి. ఎందుకంటే తమలపాకు ఉండాలి. మనం పూజలకే కాదు, తమలపాకు వల్ల డైజెషన్ వాల్యూ ఉంటుంది, అంటే డైజెషన్ బాగా అవుతుంది, అది మస్ట్గా తినాలి. సో దాని విలువ తెలిసిన వాళ్ళు డెఫినెట్గా ఇది పెంచుకోవాలి. తెలియట్లేదు చాలా వరకు. టిప్స్ ఏంటంటే ఒక నీడలో పెట్టాలి, మరీ డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఒక షెమీ షేడ్లో ఉంటే చాలా బాగా పెరుగుద్ది. నేను రీసెంట్గా ప్రూన్ చేశాను. అండ్ ఇది కస్తూరి, ఇది సబ్జా గింజలు అంటారు కదా, ఇందులోనే ఉంటాయి అనమాట. ఇది ఎండిపోతే ఇందులో వస్తాయి లైట్గా సబ్జా గింజలు, అదే అనమాట. ఇది చాలా చలవ చేస్తుంది, సో అందుకు ఇది వాడతారు. ఫ్లవర్ కూడా బాగుంటుంది. అండ్ ఇది తులసి. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఇంటికి రావాలి అని అంటే తులసి ఉండాలండి, మస్ట్గా ఉండాలి. అది మార్నింగ్ అలా మనం వస్తుంటాం కదా, మార్నింగ్ వచ్చినప్పుడు 2 ఆకులు నవలేస్తే చాలు, దానివల్ల వచ్చే లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది లెమన్ గ్రాస్ అండి, అందుకే ఈ సెక్షన్ అంతా ఒక దగ్గర పెట్టాను. దీనికి కొద్దిగా ఎండ తాడట్లేదని బయటికి లాగాను. అండ్ ఇది లెమన్ గ్రాస్, దీనివల్ల టీ, ఐ మీన్ లైక్ ఈవినింగ్ టైంలో టీ తాగాలన్నా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. లెమన్ టీ తెలుసు కదా, జస్ట్ లైట్గా తేనె వేసుకొని తాగితే చాలా బాగుంటుంది. అండ్ ఇది బ్రహ్మకంలో ఒక లీఫ్ ఇచ్చారు నాకు, ఒక తెలిసిన వాళ్ళు ఆంటీ, ప్రొపగేట్ చేశాను లీఫ్తో. ఆల్మోస్ట్ 6 months అయ్యింది, ఇలా మల్టీ స్టెమ్స్ వచ్చాయి. చూడాలి ఈ సంవత్సరమైన బ్లూమింగ్ వస్తుందేమో అని చూస్తున్నాను, ఈగర్ వెయిటింగ్. అండ్ ఈ సెక్షన్ వచ్చేసరికి క్యాబేజీ పెట్టాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఒక నార్ తీసుకొని ట్రై చేశాను. ఇది నేను తెలియక చిన్న కంటైనర్లో 50 రూపీస్ టబ్లో పెట్టేశాను. మనం ఇచ్చే ఫెర్టిలైజర్ వల్ల ఫ్లవర్ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకోండి. బట్ ఇది సీజనల్ క్రాప్, ఈ వింటర్లో మస్ట్గా వేయాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది, మనం పెద్ద ఎఫర్ట్స్ కూడా పెట్టక్కర్లేదు. అండ్ ఇది చిన్న గ్రో బ్యాగ్, 9 x 9 inches గ్రో బ్యాగ్ అనమాట. జస్ట్ చిన్న దాంట్లో ఈ మధ్యనే వేసాను, 1 month అవుతుంది వేసి. క్యాబేజీ స్టార్ట్ అయింది అండ్ కాలీఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది. అండ్ చూడండి ఇక్కడ డిఫరెన్స్, ఇది చిన్నది కదా, ఇది కంటైనర్ పెద్దది, లైక్ ఇది 1 feet అనమాట హైట్. సో ఈ కంటైనర్లో ఒక వంగ ప్లాంట్, ఒక క్యాబేజీ పెట్టాను. ఇది అన్నీ ఒకేసారి చేశాను, కానీ దీనికి బొట్ట చాలా పెద్దది వచ్చింది. ఇక్కడ కంటైనర్కి ఇంపార్టెన్స్ మనం ఇక్కడే తెలుసుకోవాలండి. ఈ ఫ్లవర్ చూసారా, కలర్ చేంజింగ్ ఫ్లవర్, అంటే మన జనరల్ లాంగ్వేజ్లో ఏంటంటే పత్తి మందారం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది సీజనల్ ప్లాంట్ అనండి. ఇది సీజనల్లోనే పులుస్తుంది, వింటర్లో స్టార్ట్ అవుతుంది, లైక్ సమ్మర్ స్టార్టింగ్ వరకు ఉంటుంది, లైక్ సమ్మర్ ఆల్మోస్ట్ మార్చ్ వరకు పూస్తుంది. ఇంకా బర్డ్స్ ఉన్నాయి చూసారా, కంటిన్యూగా పూసింది, రోజుకి 3-4 ఫ్లవర్స్. దీని స్పెషల్ ఏంటంటే మార్నింగ్ వైట్ కలర్లో ఉంటుంది, మధ్యాహ్నం లైట్ పింక్లో వస్తుంది. ఇప్పుడు నైట్ అయ్యేసరికి ఇది మొత్తం ఈ లైట్ పింక్ షేడ్ వచ్చింది కదా, కంప్లీట్ డార్క్ వచ్చేస్తుంది అనమాట. దీనికి నేను ఇచ్చే కంటైనర్ కూడా చాలా చిన్నదండి, 12 x 15 వాడాను, అది కూడా గ్రో బ్యాగ్ వేశాను. దీని ఏజ్ కూడా 2 years. దీనికి మిల్లీ బగ్స్ వస్తాయి, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే తగ్గుతుంది, బట్ నేను ఈ మధ్యన కొద్దిగా టైం డిలే వల్ల నేను చేయలేకపోయాను, అందుకే కొద్దిగా ఎక్కువ అయింది పెస్ట్, బట్ 1 స్ప్రేకి తగ్గిపోతుంది. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అనమాట. నేను రీసెంట్గా 1 year అవుతుంది, నేను లాస్ట్ ఇయర్ పెట్టాను. ఇది పెట్టేసరికి ఇప్పటికి బ్రాంచెస్ అయితే పెరిగాయి. ఈ సంవత్సరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్లవరింగ్ వస్తుంది ఏమో అని. చిన్న బాట్స్ అయితే వచ్చాయి, ఇది ఫ్లవరింగో లేకపోతే స్టెమ్మో నాకు పెద్దగా తెలియదు, ఫస్ట్ టైం అనమాట. రెడ్ కలర్ నాకు ఒకళ్ళు గ్రూప్లో ఇచ్చారు మీట్లో. ఇది సపోటా ప్లాంట్, 2 years ఏజ్ దీనిది. నేను ఇనిషియేట్గా స్టార్ట్ చేసినప్పుడే 1.5 year ఇది. ఇప్పటి వరకు 2-3 times ఫ్లవరింగ్ వచ్చింది, కానీ ఫ్లవర్ ఎప్పుడు నిలబడలేదు, ఎందుకంటే నేను పార్షియల్ షేడ్లో పెట్టేశాను తెలియక. అండ్ ఇక్కడికి ఈ మధ్యన 3 months అవుతుంది షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ అయినాక ఇవన్నీ చిగుర్లు వచ్చాయి, ఫ్లవరింగ్ వచ్చింది, ఫ్లవర్ నిలబడ్డది, ఇగోండి కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి, చిన్న కాయలు వచ్చాయి. ఇంతవరకు ఎప్పుడు నిలబడలేదు ఫ్లవరింగ్. ఇగో ఇక్కడ కాయలు ఉన్నాయి, రీసెంట్గా అంటే ఒక 1 month అవుతుంది కాయలు స్టార్ట్ అయ్యి. ఇగో పెద్ద కాయలు కూడా ఇలా లైట్గా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇది టెకోమా ఫ్లవర్, టెకోమా అనే ప్రస్తుతానికి ఫ్లవరింగ్ లేదు, ప్రూన్ చేశాను, ఎగోడి ఇలా వస్తుంది టెకోమా అని.
ఇందులో హై ఈల్డ్ వస్తుంది అనమాట. దీనికి కూడా చాలా ఒకే టైం ఒక 200 ఫ్లవర్స్ వరకు వస్తాయి ఆల్మోస్ట్. దీనికి కూడా నేను చిన్న కంటైనర్ అండి, 12x15. నేను పెద్దగా కంటైనర్స్ హెవీ సైజెస్లో ఏం పెట్టలేదు. స్లాబ్కి తగలకుండా ఐరన్ స్టాండ్స్ ఒకటి తెప్పించుకున్నాను. లేనప్పుడు ఒక బ్రిక్ యూస్ చేసుకుంటాను, 2 బ్రిక్స్ని, అంతే పెద్దగా. ఇదేమో పెయింట్ కంటైనర్స్ అనమాట. దీంట్లో ఒక గ్రాఫ్టెడ్ మందారం పెట్టాను. బేసిక్గా నాటుతో పెడతారు, నేను గ్రాఫ్టెడ్ పెట్టాను. ఇది చూసారా, ఇది పంచముఖ మందారం అంటారు. పంచముఖ మందారం అంటే ఒక సైజ్ చూసారా ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ 5 ఫేసెస్ అంటారు. 5 ఫేసెస్ ఉన్నాయి. ఇదొకటి ఇది 5 వచ్చే చూసారా, అందుకే పంచముఖ మందారం అంటారు దీన్ని. ఇది గ్రాఫ్టెడ్ వెరైటీ, మల్టీ కలర్ అన్నారు, బట్ సింగిల్ కలర్ వస్తుంది. బట్ ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, కంటిన్యూగా 2 or 3 ఫ్లవర్స్ వస్తాయి నేను ఇచ్చే చిన్న కంటైనర్ వల్లనే. అండ్ ఇది మ్యారీగోల్డ్ హైబిస్కస్. ఇది ఉండాలండి, ఎందుకంటే ఇది కూడా సీజనల్ ప్లాంటే, ఇది ఉండాలి. ఎందుకంటే పాలినేషన్, మనం వెజిటేబుల్స్ పెంచితే మాత్రం ఎల్లో కలర్ బంతి ఉండాలి. ఎల్లో కలర్ ఫ్లవర్స్కి పాలినేటర్స్ లైక్ హనీ బీస్ అండి, కందిరీగలని అట్రాక్ట్ అవుతాయి. ఎల్లో కలర్గా మస్ట్ ఉండాలి, ఎల్లో కలర్ అయితే మాత్రం. అందుకే ఇది కంపెనీ బంతి అంటారు. నారు కొన్నాను నేను. ఇది చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది, ఇంత ఫ్లవర్ వస్తుంది. ఇది మాత్రం సైజ్ 15x15లో పెట్టాను. ఎందుకంటే బంతి మొక్కకి వాటర్ ఎక్కువ ఉండాలి, అండ్ ఆల్సో వేరు వ్యవస్థ చాలా పెద్దది, దాని రూట్ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, బంచుగా పెరుగుతుంది. సో అందుకు పెద్ద కంటైనర్, బంతి మొక్కకు మాత్రం పెద్ద కంటైనర్ ఇవ్వండి. చిన్నది ఇస్తే మాత్రం ఫ్లవర్ తగ్గిపోద్ది, చిన్న సైజ్ వస్తుంది. ఫ్లవర్స్ టెర్రస్ గార్డెన్లో మస్ట్గా ఉండాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ గ్రో చేసిన ప్రతి ఒక్కరికి పాలినేషన్ ప్రాబ్లం వస్తుంది. అది ప్రాబ్లం రాకూడదు అని అంటే మనం హనీ బీస్ని అట్రాక్ట్ చేయాలి. హనీ బీస్ని అట్రాక్ట్ చేయాలంటే మనం దాన్ని ఫ్లవర్స్ని పెట్టడం, ఇలా కలర్గా ఉన్న ఫ్లవర్స్ని, సీజనల్ ప్లాంట్స్, ఇప్పుడు ప్రస్తుతానికి సీజనల్ ప్లాంట్స్ క్రైసాంతమం కదా, చామంతులు కదా. సో నా దగ్గర ఉన్న కలర్స్ని నేను తెప్పించుకొని ఇలా పెట్టాను. ఒకసారి తెస్తే చాలండి, అలా ప్రొపగేట్ చేసుకోవచ్చు మనం ఎవ్రీ ఇయర్ని. అండ్ ఈ ఫ్లవర్ వచ్చి టెకోమాలో బ్లూ కలర్ అనమాట, లైక్ వైలెట్ కలర్. అండ్ ఇవన్నీ చామంతుల్లోనే చిన్న సైజు కంటైనరేనండి, 9x9 ఇంచెస్ అంతే. ఇది టెకోమాలో ఎల్లో, 3 కలర్స్ నేను కలెక్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బేబీ హైబిస్కస్. అండ్ ఇది చిన్ని దోస అంటే ఈ సైజే ఉంటుంది. ఇది ఇలా ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ప్రస్తుతానికి నిన్న మొన్న తెంపేశాను. ఇలా ఒక ట్రిప్కి ఒక 10-15 కాయలు వస్తుంటాయి. చిన్న దోస, అంతకుమించి పెరగదు. దాని కలర్ చేంజెస్ అయ్యేసరికి తీసి తినేయచ్చు. అండ్ ఇది నందివర్ధనం, ఇది స్టెమ్తోనే పెట్టాను. దీని సైజు కూడా హైట్ 1 feet, విడ్త్ ఏమో 2 feet కంటైనర్లో పెట్టాను. రెక్టాంగులర్ కంటైనర్ అనమాట. అండ్ ఇది వెజిటేబుల్స్లో ఒక ప్లాంట్, వింగ్ బీన్స్ అనమాట. యాక్చువల్గా 2 days అయింది హార్వెస్ట్ చేశాను. చాలా ఎక్కువ ఈల్డ్ వస్తుందండి. వింగ్ బీన్స్ ఏంటంటే ఇది కిందన దుంప తయారవుతుంది. ఒక సీడ్ పెడితే, లాస్ట్ ఇయర్ పెడితే ఈ ఇయర్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. మొత్తం పాదంతా అల్లేసింది. కట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఫ్లవరింగ్ వచ్చి మొత్తం చాలా హార్వెస్ట్ చేశానండి. అంటే సీజనల్ వెజిటేబుల్ చాలా బాగుంటుంది. చిక్కుడులో రెక్క చిక్కుడు అంటారు, తెలుగులో చెప్పాలంటే రెక్క చిక్కుడు. కాస్త క్రిస్పీగా ఉంటుంది, క్రిస్పీగా క్రంచీగా కరకరలా ఆడుతుంటుంది, బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ అనమాట, ట్రై చేయాలి అందరూని. అండ్ ఇవన్నీ వంగ మొక్కలు. 1.5 year అయిపోయింది దీనికి, 1 year అయిపోయింది ఆల్మోస్ట్. పొడుగు వంకాయ అనమాట. ఇగో ఇలా దీని ఏజ్ అయిపోయింది, కొత్త వెయ్యాలి మళ్ళా. సీడ్స్ కలెక్ట్ చేస్తాను నేనేని, సీడ్స్ కూడా ఒకసారి తెస్తే అవసరం లేదు. అండ్ ఇలా వస్తుంది లాంగ్ వంకాయ, సీడ్స్ కోసం వదిలేసాను అనమాట మెల్లిగా. ఇవన్నీ లాంగ్ బ్రింజర్. ఒక 2 plants 3 plants ఉంటే చాలు, ఒక 5 members-కి 3 plants ఉంటే చాలు. ఎందుకంటే విపరీతమైన ఈల్డ్ వస్తుంది. కంటైనర్ కూడా పెద్ద కంటైనర్లో ఒక మొక్కే పెట్టండి. ఇక్కడ పాదులు పెట్టాను. ఇది దొండ పాదండి. ఇది ఒక్కసారి పెడితే చాలు, మనం ప్రూన్ చేస్తుంటే ఎనఫ్ అనమాట. దీనికి మాటకి సీజనల్గా సీడ్ వేయాలి, మళ్ళీ నారు తేవాలి, ప్రొపగేట్ చేయాలి, అలా ఉండదు. ఒకసారి ఈ కొమ్మ పెట్టుకున్నామంటే, ముద్దరు కొమ్మ పెట్టామంటే ఆల్మోస్ట్ త్రూఅవుట్ ఇయర్స్ వస్తుంది. ఈ పెన్సిల్ దొండ ఒకటి ఉంది, చార్ల దొండ అని ఒకటి ఉంటుంది. దీనికి చిన్న చార్లు వస్తాయి అనమాట, గీతలు 2 రకాలు. అది రీసెంట్గానే హార్వెస్ట్ చేశాను. ఇగోటి ఇవన్నీ, ఈ దొండలన్నీ బాగుంటుంది. ఒక్కసారి ఒక ట్రిప్కి 1/4 kg అలా వస్తాయి. ఒక 2 days 3 daysకి అయితే 1/2 kg వరకు వచ్చేస్తే. దీనికి పెద్దగా పెస్ట్ ఏం ఉండదండి, ఎక్కువగా పెస్ట్ ఏం రాదు. అప్పుడప్పుడు ఈ బూజు తెగులు నాకు ఈ మధ్యన స్టార్ట్ అయింది. దానికి బూడిద స్ప్రే చేస్తే తగ్గిపోయింది, కంట్రోల్ అవుతుంది. అండ్ ఈ సెక్షన్ ఏంటంటే ఒక స్ట్రైట్గా నేను ఒక స్టాండ్ చేయించాను, పెర్మనెంట్ పందిరి చేయించాను. పెర్మనెంట్ అంటే నేను 7 feet స్టాండ్ పెట్టించాను, 7 feet హైట్ పెట్టాను. కిందన 1 feet ఎత్తులో ఒక స్టాండ్ పెట్టించాను, జింక్ రాడ్స్తో చేయించేసాను అనమాట. ఇది పెర్మనెంట్ కాదు, ఇలా తీసేసుకొని డిటాచ్ చేసుకోవచ్చు. దీనికి పెర్మనెంట్గా కొబ్బరి తాళ్ళు కట్టేశాను.
దీనికి నేను 12x12 సైజ్ కంటైనర్లో ఒక ఆనప పాదు ఎక్కిచ్చా. ఏగో ఇది సీడ్స్ కోసం వదిలేసాను. ఆల్మోస్ట్ నేను ఒక 12x12 సైజులో 4 ఆనపకాయలు తీసాను. ఇది ఢిల్లీ సోర్ అనమాట. నాకు ఒక హ్యాపీ గార్డెన్స్ నుంచి వచ్చింది సీడ్. అండ్ ఇది వంగ. దీని కంటైనర్ చూడండి 12x12. అండ్ 12x12లో నేను పూర్తిగా మట్టి కూడా పెట్టలేదు, ఓన్లీ హాఫ్ పెట్టాను. చూడండి హాఫే పెట్టాను. దీనికి ఎంత పెద్ద కాయలు ఉన్నాయి చూడండి. ఒకటి వెనక ఇక్కడ ఒకటి ఉంది, 2. నేను ఆల్రెడీ 2 కాయలు తీసాను రీసెంట్గా. అండ్ ఇది ముళ్ళు వంకాయ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది అంటే తెచ్చాను. దీనికి 4 కాయలు ఉన్నాయి చూడండి. చాలా పెద్ద సైజు వస్తుంది కాయలు కూడా. ఇక్కడ ఈ 4 ప్లాంట్స్ బ్రింజాల్ తర్వాత నేను ఈ పక్కన టమాటో పెట్టాను. టమాటో అది కూడా నేను నారే పెట్టుకున్నానండి. పెట్టి 1.5 మంత్ అవుతుంది. ఇది థర్డ్ హార్వెస్ట్, నియర్లీ థర్డ్ హార్వెస్ట్. కాయలు చూసారా చాలా పెద్ద సైజు వస్తాయి, చాలా బాగుంటాయి. నేను ఒక 2 ప్లాంట్స్ పెట్టాను ఒక కంటైనర్లో. కాయలు చూసారా చాలా రెడ్గా, అండ్ పల్ప్ ఎక్కువ ఉంటుంది దీనికి. పులుపు పల్పు 2 ఎక్కువ ఉంటాయి. నేను ఆల్మోస్ట్ 20 ప్లాంట్స్ పెట్టానండి. అన్ని కంటైనర్స్తో కలిపితే 20 ప్లాంట్స్ పెట్టాను. చాలా హార్వెస్ట్ చేసేసాను. ఇది టమాటాలో ఇంకో వెరైటీ చెర్రీ టమాటో. చెర్రీ టమాటో అంటే మనకి బయట దొరికే చెర్రీస్ ఎంత ఉంటాయి అదే సైజులో వస్తాయి. అండ్ క్రీపర్ ఆల్సో. ఇది క్రీపర్గా పాదులా పాకుతుంది అనమాట. కంటిన్యూగా ఈల్డ్ ఎక్కువ వస్తుంది, గుత్తులుగా ఈల్డ్ వస్తుంది ఈ టమాటో. నేను చాలా హార్వెస్ట్లు చేశాను. ఇంచుమించు ఒక 15 సార్లు కోసుంటాను. నేను ఇచ్చే సైజు కూడా సేమ్ అండి, 12x12 కంటైనర్. మోస్ట్లీ 12x12 సైజులోనే పెట్టాను. దీనికి పెస్ట్ కూడా పెద్దగా ఏం రాలేదండి. ఈల్డ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది, లోపల పల్పు కూడా ఎక్కువ ఉంటుంది. మీద తొక్క పల్చన ఉంటుంది, లోపల పల్పు ఎక్కువ ఉంటుంది. అండ్ బాగుంటుంది టేస్ట్ కూడా. మిర్చిలో మనకి బయట మార్కెట్లో దొరికింది నార్మల్గా గ్రీన్ కలర్ మిర్చి. అంతకన్నా చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నా దగ్గర ఉన్న వెరైటీలో ఇది సూర్యముఖి మిర్చి అన్నారు. చాలా స్పైస్ ఎక్కువ ఉంటుంది, ఈల్డ్ కూడా అలానే ఉంటుంది. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 2-3 టైమ్స్ కోసిన తర్వాత వచ్చిన దానికి. అండ్ కంటైనర్ చూడండి 2 feet 1 feet. అంత ఫుల్ సాయిల్ కూడా నేను పెట్టలేదు. ఆల్మోస్ట్ 4 inches వదిలేసాను సాయిల్ని. 3 ప్లాంట్లు పెట్టాను. దీనికి ఉన్న కంటైనర్కి ఎన్ని కాయలు ఉన్నాయో. నేను ఆల్రెడీ దీన్ని ఎలా వాడతామంటే బేసిక్గా వంటల్లో వాడటానికి చాలా కారం ఎక్కువ అయిపోతుంది అనమాట. సో దీన్ని సేమ్ మిరపకాయలు అంటారు కదా, చాలా కాస్ట్ అనమాట ప్రస్తుతానికి. అవి కేజీ 2-3 వేలు ఉంటాయి. సో అందుకు ఇది ఇలా తీసుకొని ఇలా ఎండబెట్టేస్తుంటాం. చూడండి ఇది ఎలా ఎండబెట్టేస్తే మనకు సేమ్ మిరపకాయలు అంటారు కదా దానికి ఈక్వల్గా ఉంటాయి ఇవి. సో అందుకే దీన్ని ఇలా వాడుతున్నాం. మామూలుగా కర్రీస్లో వాడితే చాలా స్పైసీ తట్టుకోలేము. సో దానికి రీప్లేస్గా ఇది వాడుకోవచ్చు. సేమ్ మిరపకాయలకి రీప్లేస్గా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇదో మిర్చి. దీని బేసిక్గా మిర్చికి కిందన చూస్తాయి కదా మిరపకాయలు, పైకి చూస్తాయి. ఇది ఇంకో వెరైటీ. ఇది కూడా సూర్యముఖి అనే చెప్పారు, నాకు తెలీదు. ఇది బుల్లెట్ మిర్చి అంటారు కొందరు, ఇది సూర్యముఖి అంటారు. దీన్ని కూడా సూర్యముఖి అనే నాకు చెప్పారు. దీని ఒరిజినల్ నేమ్ ఏంటో నాకు తెలీదు. బట్ చాలా స్పైసీగా ఉంటాయి. బట్ దీనంత కాదు, వంటకి లైక్ కిచెన్లో యూస్ చాలా బెస్ట్ అనమాట. ఈల్డ్ కూడా ఎక్కువ ఉంటుందండి. అంతే, ఇది సైజు కూడా ఇంతే వస్తుంది. మరి పెరగదు కూడా, సైజు కూడా ఇలానే వస్తుంది, పెరగదు. ఈ సెక్షన్ అంతా లీఫీ వెజిటేబుల్స్ అండి. మస్ట్గా వీక్లీ వన్స్ ఒకటి ఉంటుంది మా ఇంట్లో. పుదీనా పచ్చడికి యూస్ చేస్తాం. ఇది తోటకూర, సింపుల్ ఈజీగా గ్రో చేయొచ్చు. అండ్ ఇది పాలకూర, ఇది చుక్కకూర. ఒక్క కంటైనర్ చాలు. ఇలాంటి సైజు ఉన్న కంటైనర్ ఒక ఇంటికి, 3 ఉన్న ఇంటికి ఇది ఒకటి చాలండి. కంటిన్యూగా నేను ఇది కోస్తుంటే మళ్ళీ వస్తుంటుంది. మాటికి మనం విత్తనాలు వేయాల్సిన పని లేదు, కోస్తుంటే మళ్ళీ వస్తుంది. ఒక 4-5 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది రీసెంట్గా హార్వెస్ట్ చేశాను, ఇది మిగిలిన ఉండింది ఇది. అండ్ ఇక్కడ మిర్చీలు పెట్టాను. మిర్చీలు నేను ఇంట్లో నేను మేడ పైన మోస్ట్లీ గ్రో చేసేది ఏదైతే ఎక్కువ యూస్ చేస్తామో అదే యూస్ చేస్తాను, అంటే అదే గ్రో చేస్తానండి. మిర్చి మనకి పక్కాగా ప్రతి ఇంట్లో ఉండాలి. మిర్చి నారు పెట్టుకుంటే ఎన్ని వచ్చాయి చూడండి. నాకు ఏం పెద్దగా పెస్ట్ కూడా ఏం రాలేదు. అండ్ ఇది ఒకటండి మస్ట్గా, ఇది సీజనల్లో వింటర్లోనే బాగా వస్తుందండి. కొత్తిమీర అనమాట, మస్ట్గా ఉండాలి. ఎందుకు కిందన పెట్టానంటే దానికి ఎండ ఎక్కువ తగలకూడదని కిందన పెట్టాను. ఈ సైజులో ఉన్న డొక్కులో ఒక కంటైనర్ లేదంటే 2 కంటైనర్లో వేసుకోవచ్చు. ఈజీ టు గ్రో అనమాట. వింటర్ సీజన్ కాబట్టి వింటర్లోనే బాగా వస్తుంది. సమ్మర్లో నేను ఎప్పుడు నాకు రాలేదు. వింటర్లో మాత్రం ప్రతి సీడ్ జర్మినేట్ అయిపోయింది. ఆర్గానిక్గా పెంచితే అదే తేడా, టేస్ట్లో కానీ స్మెల్లో కానీ ప్రతిదీ ఆర్గానిక్ అనేది రిజల్ట్ వేరేగానే ఉంటుందండి. ఈ లీఫీ వెజిటేబుల్స్ బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉన్నాయన్నమాట పైకి. దానికి ఆనుకొని నేను ఒక పర్మనెంట్ పందిరి వేశాను. ఇక్కడ ఓన్లీ క్రీపర్స్ పెట్టాను, అంటే క్రీపర్ వెరైటీస్లో
క్రీపర్ వెరైటీస్ అంటే ఫస్ట్ బర్బాటి పెట్టాను, అక్కడ లాంగ్ బర్బాటి అనమాట. ఈ పక్కన ఉన్నది బర్బాటిలో ఇంకో టైప్ ఇది. అండ్ ఇది క్లౌ బీన్స్ పెట్టాను. క్లౌ బీన్స్ నేను ఒక 3 times హార్వెస్ట్ చేశాను, కానీ ఇది ఫస్ట్ టైం నేను గ్రో చేయడం. ఇక్కడ ఉన్నాయి, లోపల ఉన్నాయి, చాలా ఉన్నాయండి, కనబడవు, దాక్కుంటాయి ఇవి. ఇగో ఇది అంటే నేను ఫస్ట్ టైం గ్రో చేశాను, కానీ చాలా ఈజీగా వచ్చేసిందండి. మరి ఇది నాకు సీజనల్గా కాదు, రెగ్యులర్గా పోస్తుందని చెప్పారు. అండ్ ఇదేంటి బల్ల చిక్కుడు. ఈ చిక్కుడు ఏంటంటే 365 days చిక్కుడు, చాలా పెద్ద సైజు వస్తాయి. ఇది కూడా కంటిన్యూ ఫ్లవర్ ఉంటుంది. ఇందులో ఒక బీరపాదు పెట్టాను. ఇదంతా నేను పై వరకు అసలు ఒక్క దగ్గర ఇలా పాకిద్దామని వెళ్తే మొత్తం అదంతా పాకేసింది. ప్రతి గార్డెన్లో ఉండాల్సింది ఇదొకటి అలోవెరా అంటారండి. అలోవెరా ఉండాలి. అలోవెరా వల్ల డయాబెటీస్ వాళ్ళు డైరెక్ట్గా ఇది తొక్క తీసి తింటారు చాలామంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. బట్ అలోవెరా నేను దేనికి వాడతానంటే రూటింగ్ హార్మోన్ కింద వాడతాను, పెస్ట్ కంట్రోల్కి వాడతాను. దీని పల్ప్ తీసి మిక్సీ చేసి డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే పెస్ట్ ఉండదు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఏదైనా కొమ్మ పెట్టినప్పుడు దీని పల్ప్ గుచ్చేస్తే ఇది రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుంది, కిందన కొల్లకుండా బాగా పనిచేస్తుంది. అండ్ ఇది పైనాపిల్ పెట్టాను, ఎందులోనే చిక్కుడు ప్లాంట్ పెట్టి పైనాపిల్ పెట్టాను. 1 year అవుతుంది, మేబీ నెక్స్ట్ ఇయర్కి రావచ్చేమో తెలీదు. 1 year to 2 years అవుతుంది అని చెప్పారు నాకు ఒక అతను. ఇది నా గార్డెన్. ఇంకా నేను ప్రస్తుతానికి వెజిటేబుల్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. నెక్స్ట్ ఆ సిమెంట్ మడుల్లో మొత్తం తీసి ఫ్రూట్ ప్లాంట్స్ పెడదామని ప్లాన్ చేస్తున్నాను. ఫ్రూట్స్లో కూడా మెల్లిగా ఇన్వాల్వ్ అవుతున్నాను. బట్ నాకు తెలిసినంత వరకు బయట ఈ నాలెడ్జ్ పరంగా నేను అన్నీ తెలుసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేస్తున్నాను. నాకు తెలిసి నా గార్డెన్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.